నౌ కమింగ్ టు సెకండ్ ఫేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే ఫ్రెష్ బ్యాచ్ వచ్చిందో వాళ్ళకి ఇంకా క్లాసెస్ అవ్వలేదు, క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ ఇంకో 2 monthsలో ఉంది. వీళ్ళు కూడా ట్రై చేయడానికి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో వీళ్ళు ఏం చేయాలి 2 monthsలో అంటే, మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ 19 సబ్జెక్ట్స్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయిపోయి ఉంటాయి మీకు. కానీ ఈ లాస్ట్ మంత్ అందరికీ సేమ్. ముందు బ్యాచ్కైనా ఈ బ్యాచ్కైనా లాస్ట్ మంత్ అందరికీ సేమ్. ఎందుకంటే లాస్ట్ మంత్ 15 days ఒక రివిజన్ చేయాలి, 10 days ఒక రివిజన్ చేయాలి, 4 days లాస్ట్ 4 days ఒక రివిజన్ చేయాలి, లాస్ట్ ఎగ్జామ్ బిఫోర్ డే 20th నోట్బుక్ చదవాలి. ఇదైతే అందరికీ సేమ్, అందరూ ఇదే ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. బట్ మీరు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ మంత్ మీరేం చేయాలి అంటే, ఇప్పుడు దాకా మీకు ఎన్నైతే సబ్జెక్ట్స్ అయిపోయాయో అవన్నీ మీరు ఆల్రెడీ చిన్నగా రివిజన్ చేస్తూ ఉంటారు. రివిజన్ చేసినా అది చేయకపోయినా అప్పుడు అప్పుడు క్లాస్ అయిపోయినప్పుడు చదివి ఉంటారు కదా. దానికి సబ్జెక్ట్ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు కదా. ఓకే, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయిపోయి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఎవరైనా బీటీఆర్ తీసుకొని ఉంటే, ఆల్రెడీ బీటీఆర్ని ఫాలో అవుతుంటే ఈజ్ వెల్ అండ్ గుడ్, ఓకేనా. ఎవరైతే బీటీఆర్ తీసుకోలేదో బీటీఆర్ తీసుకోండి, బీటీఆర్ ఫాలో అవ్వండి. బీటీఆర్ తీసుకొని బీటీఆర్లో రోజుకి ఒక సబ్జెక్ట్, ఓకేనా. రోజుకి ఒక సబ్జెక్ట్. మేడం వీడియోస్ అన్నీ చూడాలి, మేడం వీడియోస్ అన్నీ A to Z చూడాలి. ఆల్రెడీ స్టార్టింగ్ ఏ సబ్జెక్ట్స్ చూస్తారు అంటే, మీకు ఆల్రెడీ అయిపోయిన సబ్జెక్ట్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయిపోయాయి కదా. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయిపోయిన దాంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి ఏమైతే వచ్చినాయో అలా ఫాలో అవ్వండి, ఓకేనా. అలా ఫాలో అవ్వండి. మీకు అయిపోయిన సబ్జెక్ట్సే బీటీఆర్లో కూడా వీడియోస్ ఓపెన్ చేసి, మేడం వీడియోస్ ఓపెన్ చేసి, ఆ బుక్లో ఆల్రెడీ అనోటెడ్ బుక్స్ చాలా ఉంటాయి. ఆ అనోటెడ్ బుక్స్లో మీరు ఆల్రెడీ మేజర్ సోర్స్ బ్యాటియా కానీ, డ్యామ్స్ కానీ, లేకపోతే సెరిబెల్లం కానీ, మ్యారో ఆర్ఆర్ నోట్స్లో ఏవైనా అంతకుముందు చదువుంటే ఆ నోట్స్లో నుంచి ఈ నోట్స్లోకి రాయండి. ఫస్ట్ మీరేం చేయాలి, బీటీఆర్ వీడియోస్ ఓపెన్ చేసి, మీకు స్టార్టింగ్లో ఏ సబ్జెక్ట్ అయితే అయిపోయిందో ఆ సబ్జెక్ట్ నుంచి మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ చూడాలి. రోజుకి ఒక సబ్జెక్ట్, రోజుకి 2 సబ్జెక్ట్స్. మేడం వీడియోస్ చూడాలి, అంతే. మేడం వీడియోస్ చూస్తే మీకు యూజ్ ఏంటంటే, మేడం వీడియోస్ చూడడం వల్ల అన్నీ షార్ట్ అయిపోతాయి. మేడం మొత్తం సబ్జెక్ట్ని షార్ట్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఆల్రెడీ మీకు ఆ సబ్జెక్ట్ అయిపోయింది ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు మేడం చెప్పడం వల్ల మీకు ఇంకొకసారి రివిజన్ అవుతున్నట్టు ఉంటుంది. ఆడియో హీరింగ్ మెమరీ ఉంటుంది కదా. సో మేడం చెప్పడం వల్ల మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ ఏంటంటే, మేడం చెప్పేటప్పుడు మీరు ఆల్రెడీ బుక్స్లో మీరు ఇంతకుముందు ఆల్రెడీ మేజర్ సోర్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో దాంట్లోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అని దీంట్లో రాసుకోండి. సో ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి ఏం చేసాం మనం, ఒకటి మేడం మళ్ళీ ఫ్రెష్గా వీడియో చెప్తుంది, మొత్తం మళ్ళీ రివిజన్ అయినట్టు ఉంటుంది. ఒకటి. సెకండ్ పాయింట్, ప్రతి సబ్జెక్ట్ని షార్ట్అవుట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి, ఆల్రెడీ మీరు పెద్ద సోర్స్లో నుంచి చదివిన బుక్ నుంచి దీంట్లోకి నోట్ చేసుకోవడం వల్ల ఏ పాయింట్ మిస్ అవ్వరు. అలా కాదు, నాకు పెద్ద సబ్జెక్ట్లోనే ఐ డిడ్ వెరీ వెల్ అనుకున్నప్పుడు, నాకు దాంట్లోనే క్రిప్టోగ్రఫిక్ మెమరీ ఉంది అనుకున్నప్పుడు అదే ఫాలో అవ్వండి. కానీ బెటర్ పెద్ద సోర్సెస్ నుంచి ఒక బుక్లో ఒక 100 pages చదవడం కంటే, ఒక సబ్జెక్ట్ 100 pages చదవడం కంటే దాన్ని షార్ట్అవుట్ చేసి ఒక 15-20 pages చదవడం చాలా సింపుల్ కదా. ఇప్పుడంటే ఓకే, బాగానే ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు లాస్ట్ రివిజన్స్ చేసేటప్పుడు ఎలా ఫాలో అవుతారు? సో నేను చెప్తుంది ఏంటంటే, షార్ట్అవుట్ చేయాలి ఖచ్చితంగా సబ్జెక్ట్ని. ఎవ్రీ సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది, సెకండ్ సబ్జెక్ట్ అయిపోయింది, అలా 30 daysలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేయాలి. జస్ట్ వీడియోస్ చూడండి, మీరేం లేదు, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని వీడియోస్ చూడాలి. సాయంత్రం మీరు పాత మేజర్ సోర్స్లో నుంచి ఒకసారి రివిజన్ చేసి, ఫాస్ట్గా రివిజన్ చేసి, దాంట్లో ఇంపార్టెంట్ మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మొత్తం రాసుకొని పొద్దున్న చూసిన వీడియో సాయంత్రం చదవాలి. అర్థమైందా? ఇది మీరు చేయాల్సింది. ఈ 30 daysలో ఇది మీరు చేయాల్సింది. ఇన్ కేస్ ఈ 30 daysలో చేయాల్సింది మీరు ఇదే, ఓకేనా. చదివేదైతే అది. ఇంకా జీటీస్ పరంగా వస్తే
ఎవ్రీ సండే దిస్ మంత్ ఎవ్రీ సండే ఒక జీటీ ఖచ్చితంగా రాయాలి. ఎవ్రీ సండే ఒక జీటీ ఖచ్చితంగా రాయాలి. సబ్జెక్ట్స్ అన్నీ అవినా కానీ సబ్జెక్ట్స్ అన్నీ అవ్వకపోయినా కానీ ఎవ్రీ సండే ఒక జీటీ ఖచ్చితంగా రాయాలి. జీటీ రాసి జీటీ రివ్యూ చేయాలి. ఆ రోజంతా వేస్ట్ అవుతుంది అనుకోకండి. జీటీ రివ్యూ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? జీటీ రివ్యూ అనేది వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవ్రీడే ఈవినింగ్ ఎవ్రీడే నైట్ పీవైక్యూస్ చేయాలి. ఎవ్రీడే నైట్ పీవైక్యూస్ ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయాలి. పీవైక్యూస్ ఓన్లీ పీవైక్యూస్ అంటారు. ఎందుకు అంటే పీవైక్యూస్ అంటారు ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ దట్ బిట్. ఓకేనా? ఇట్స్ నాట్ అబౌట్ దట్ బిట్, ఇట్స్ అబౌట్ ద పర్టికులర్ టాపిక్ దే ఆర్ స్ట్రెస్సింగ్ అబౌట్. ఓకే, ఒక పీవైక్యూ చేసావు. ఇప్పుడు ఈరోజు నైట్ నేను మార్నింగ్ నుంచి వీడియోస్ చూశాను, బుక్స్ చదువుకున్నాను, రివిజన్ అంతా చేశాను. ఈవినింగ్ నైట్ ఒక గంట సేపు ఇదే సబ్జెక్ట్ కానీ వేరే సబ్జెక్ట్ కానీ, ఇదే సబ్జెక్ట్ అయినా వేరే సబ్జెక్ట్ అయినా కానీ ఒక 100 బిట్స్ పీవైక్యూస్ పెట్టుకొని చేస్తున్నాం. అంటే 100 బిట్స్ నువ్వు పీవైక్యూస్ చేస్తున్నావు అంటే జస్ట్ బిట్ చేసి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకుని వదిలేం కాదు. ఆ బిట్ కింద వచ్చే ఎవ్రీ మ్యాటర్ చదవాల్సిందే. ఆ బిట్ కింద వచ్చే ఎవ్రీ మ్యాటర్ మొత్తం చదవాలి. దాని కింద ఎస్పెషల్లీ అన్ని బిట్స్ కింద పర్ల్స్ ఇస్తారు. పర్ల్స్ ఆర్ డ్యామ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మ్యారోలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే పర్ల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యారో వాడు ఏం చేశాడంటే ఎప్పుడెప్పుడు నుంచో వచ్చిన ప్రీవియస్ పేపర్ బిట్స్ అన్నీ కలిపేసి ఆ బిట్కి సరౌండింగ్ మ్యాటర్ అంతా కలిపి ఒక పర్ల్ చేశాడు. అలాగే ప్రతి సబ్జెక్ట్స్లో కొన్ని పర్ల్స్ అన్ని పర్ల్స్ చేసి మనకి పర్ల్స్ పెట్టారు. కానీ ఎవ్వరు చూడరు దాన్ని, పర్ల్స్ని అందరు నెగ్లెక్ట్ చేస్తారు. అసలు చాలామంది పర్ల్స్ అంటే కూడా తెలియదు. కానీ పర్ల్స్ మనం రివిజన్ చేస్తూ ఉన్నాము అంటే వీ విల్ ఫెచ్ మోర్ మార్క్స్. పక్కా చాలా మార్క్స్ వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ ఇన్ సెకండరీ సబ్జెక్ట్స్ అనమాట. ప్యాథో, ఫారెన్సిక్, మైక్రోబయాలజీ. ఓకేనా? వీటిల్లో ఫార్మకాలజీ, వీటిలో చాలా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మోర్ మెమరీ బేస్డ్ సబ్జెక్ట్స్ కదా. మోర్ మెమరీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇవన్నీ మోర్ మెమరీ బేస్డ్ సబ్జెక్ట్స్ కదా. వీటిలో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అవి మెమరీ బేస్డ్ సబ్జెక్ట్స్ కదా, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. నా మాటిని ఈవినింగ్ అయ్యేటప్పటికి బిట్స్ చూడండి. బిట్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ బిట్ కింద ఉన్న మ్యాటర్ అంతా చదవాలి. పర్ల్ అంతా చదవాలి. ఓకేనా? పర్ల్ మొత్తం చదవాలి. సో అలా చేస్తూ ఉంటే ఎవ్రీడే అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక జీటీ చేయాలి. ఆ జీటీ చేసి జీటీని మార్నింగ్ ఏ టైంలో అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటాయో అదే టైంలో జీటీని అటెంప్ట్ ఇవ్వండి. ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుందో అదే టైంలో జీటీ అటెంప్ట్ పెట్టుకొని టైమింగ్ మనకి మ్యారోలో పైన ఇచ్చే టైమింగ్ కాదు, సపరేట్గా ఇండివిజువల్గా ఒక టైమింగ్ పెట్టండి. దీస్ ఆర్ ఆల్ మేకింగ్ లుక్ లైక్ ద ఎగ్జామ్ కండిషన్. ఓకేనా? నాకేముండేదంటే ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ బిట్ స్టఫ్ కంటే ఆ పైన టిక్ క్లాక్ రన్ అవ్వేదే ఎక్కువ స్ట్రెస్ అనిపించేది. నాకు చాలా స్ట్రెస్ అనిపించేది క్లాక్ రన్ అయ్యేది. దానివల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. భయం ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయేది ఎగ్జామ్ మధ్యలో. సో అది స్టార్టింగ్ అయిన సెట్లో చాలా రిపీట్ అయిందనమాట. నాకు ఎగ్జామ్ మధ్యలో చాలా స్ట్రెస్ అయిపోయి నేను చాలా బిట్స్ వదిలేసేవాడిని, చేయలేకపోయేవాడిని. సో ఐన్సెట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక నేను ఏం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశానంటే ఫోన్లో యూట్యూబ్లో టైమర్ యాప్ టైమర్ ఓపెన్ చేసుకొని స్క్రీన్ పెద్దగా పెట్టేసి నా పక్కన ఎగ్జామ్ చేస్తుంటే పక్కన పెట్టుకున్నాను. టిక్ టిక్ అని. అండర్ స్ట్రెస్ కండిషన్లో కూడా నేను నార్మల్గా ఎగ్జామ్ లేని టైంలో కూడా అండర్ స్ట్రెస్లో నేను చేస్తే అదే అలవాటయ్యి ఎగ్జామ్లో కూడా నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయగలను అని నాకు ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి సో నార్మల్గా జీటీ ఇచ్చేటప్పుడు కూడా నేను టైమింగ్ పెట్టి నేను చేసుకునేవాడిని. సో ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్లో ఏమైతే స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అవన్నీ అలవాటు అవుతాయి. ఎగ్జామ్లో కూడా నార్మల్గా అనిపిస్తుంది. సో అర్థమైందా? సో మీరేం చేయాలి? సెకండ్ బ్యాచ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి సబ్జెక్టు మేడం వీడియో చూడాలి. దాన్ని ఇన్కార్పొరేట్ పాత నోట్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఇన్కార్పొరేట్ చేయాలి. తర్వాత ఈవినింగ్కి బిట్స్ అన్నీ చేయాలి. లాస్ట్లో జీటీ ప్రతి వీక్ ఆఫ్టర్ ద జీటీ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన బ్యాచ్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయి ఉండవు కాబట్టి
మీకేమైనా పెద్ద సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉంటే లైక్ సెకండరీ సబ్జెక్ట్స్ కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కానీ మేజర్ సబ్జెక్ట్స్ షార్ట్ సబ్జెక్ట్స్ కాకుండా మేజర్ సబ్జెక్ట్స్ ఏమైనా ఆల్రెడీ మీకు చెప్పకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోసే చూడండి. ఫస్ట్ బీటీఆర్లో ఆ వీడియోసే చూడండి. ఎందుకంటే టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినట్టు కవర్ అయితే ఎగ్జామ్ అయిపోయేటప్పుడు. ఓకేనా? మీరు ఈ మంత్ అయిపోయేటప్పటికి మీరు చేయాల్సింది ఇదే. ఇది చేసి మీరు ఫస్ట్ జీటీ, సెకండ్ జీటీ, థర్డ్ జీటీ, ఈ మంత్లో 4 జీటీస్ ఉంటాయి కదా, 4 వీక్స్కి 4 జీటీస్. ఫస్ట్ జీటీకి బీటీఆర్ నుంచి రివిజన్ చేస్తారు. ఓకే, మీకు లాస్ట్ జీటీకి వెళ్ళేలోపు మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. లాస్ట్ మంత్ ఏం చేయాలి, ఫస్ట్ బ్యాచ్ అయినా సెకండ్ బ్యాచ్ అయినా అందరికీ ఇది వర్తిస్తుంది. వినండి. లాస్ట్ మంత్ ఏం చేయాలి, ఈ మంత్ అన్ని రివిజన్స్ అయిపోయాయి. ఈ మంత్ మొత్తం రివిజన్ చేశారు. ఎవ్రీడే ఈవినింగ్ పీవైక్యూస్ చేశారు. దాని కింద మ్యాటర్ ప్రతి పీవైక్యూ కింద మ్యాటర్ మొత్తం చదవాలి. పర్ల్స్ అన్ని చదవాలి. ఎవ్రీ మ్యాటర్ కింద వచ్చే పర్ల్స్ అన్ని చదవాలి. ఓకేనా? ఎవ్రీ మ్యాటర్ కింద వచ్చే పర్ల్స్ అన్ని చదవాలి. ఓకేనా? ఇవన్నీ చదివిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక జీటీ చేయాలి. ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఒక జీటీ చేయాలి. మార్నింగ్ జీటీ చేస్తే ఈవినింగ్ దాకా ఎవ్రీ బిట్ టు బిట్ రివ్యూ చేయాలి. బిట్ టు బిట్ రివ్యూ అంటే జస్ట్ ఓహో ఈ బిట్కి ఆన్సర్ ఇదే అని పెట్టడం కాదు. రివ్యూ అంటే ఈ బిట్కి ఇదంతా ఆన్సర్, నువ్వు ఆన్సర్ ఏమనుకున్నావు కానీ ఇది ఎందుకు అయింది. ఓకేనా? బిట్లో ఒక బిట్ మనం నువ్వు ఆన్సర్ ఏమనుకున్నావు కానీ ఇది ఎందుకు అయింది అని చూసుకోవాలి. నీకు కొన్ని మిస్టేక్సే ఉంటాయి. ఏదర్ నువ్వు చదవకపోయి ఉండాలి, లేకపోతే నువ్వు అనలైజింగ్ తప్పు చేసి ఉండాలి, లేకపోతే నీకు సరిగ్గా గుర్తు రాకపోయి ఉండాలి. ఈ మూడిట్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూడిట్లోనే బిట్ తప్పిపోయి ఉంటుంది. నువ్వు ఆ బిట్ దేనివల్ల తప్పిపోయిందో చూసుకొని మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవాలి. ఎవ్రీ బిట్ టు బిట్ ఇదే చేయాలి. మార్నింగ్ జీటీ చేస్తే ఈవినింగ్ దాకా ఎవ్రీ బిట్ టు బిట్ ఇదే చేయాలి. ఓకేనా? రివ్యూ చేసి ప్రతి బిట్ కింద ఉన్న మ్యాటర్ అంతా చదవాలి. ప్రతి బిట్ కింద మ్యాటర్తో పాటు పర్ల్స్ ఉంటే పర్ల్ కూడా చదవాలి. పూర్తిగా చదవాలి. కష్టంగా ఉన్నా కానీ కూర్చొని చదవండి. వినండి. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఇదే ఈజీ అవుతాయి. ఇప్పుడు కష్టంగా ఉన్నవి లాస్ట్కి ఈజీ అవుతాయి. కష్టంగా ఉన్న కీప్ పేషెన్స్ అండ్ రీడ్ టోటల్లీ. ఓకే, అది ఈ మంత్ మొత్తం చేస్తారు. నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఈ మంత్ లాస్ట్లో ఈ జీటీ ఇచ్చేటప్పటికి మీ స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ ఒక జీటీ, ఫస్ట్ 15 డేస్ ఒక రివిజన్ చేస్తారు. 10 డేస్ ఒక రివిజన్ చేస్తారు కదా. సో 15 డేస్ అయిపోయేలోపు ఒక ఎన్ని సండేస్ వస్తే అన్ని జీటీస్, తర్వాత 10 డేస్లో ఒక జీటీ, అంతే. లాస్ట్ మంత్ ఒక 3 జీటీస్ ఇచ్చేసి ఆపేసేయండి. మీకు స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మంత్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్డ్గా లాస్ట్ మంత్ ఏం చేస్తామో మళ్ళీ చెప్తాను. ఓకేనా? లాస్ట్ మంత్ ఇన్ డీటెయిల్గా ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.